హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పరాంకుశం ఫుడ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ సింపుల్గా క్విక్గా రెడీ అయిపోయే మేతి బగారా రైస్ చూపించబోతున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జాపత్రి, కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు ఆనియన్స్ అందులో వేసుకొని 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అందులో ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కసూరి మేతి వేసుకోవాలి. మేతి బగారా రైస్ కాబట్టి మేతి కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. బాస్మతి రైస్కి ఈ బాస్మతి రైస్ని 1/2 అవర్ ముందే నానబెట్టుకోవాలి. ఇవి మరుగుతున్నప్పుడు రైస్ మొత్తాన్ని అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో 10 మినిట్స్, మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత 10 మినిట్స్ అలాగే వదిలేసేయాలి. తర్వాత మూత తీసి చూస్తే మన మేతి బగారా రైస్ రెడీ అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.